హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గైస్ మీరు ఇప్పుడు చూడొచ్చు ఇదంతా చీకటి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే కొండ మీద ఉన్నాం. ఈ రోజు మన క్యాంపింగ్ వచ్చేసి ఓవర్ నైట్ క్యాంపింగ్ ఇన్ కొండ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అవుతుంది. ఓవర్ నైట్ క్యాంపింగ్ గుట్ట మీద చూపిస్తాం మీకు అంతా ఎట్లున్నదో. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం. కొంచెం ఇదంతా డర్టీ అంటే ఆకులు ఎండిపోయినాయి అవన్నీ ఉన్నాయి. కొంచెం క్లీన్ చేసుకొని టెంట్ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఆ కొండ ఎక్కేది కూడా చూపించాం కానీ కొంచెం చీకటి అయిపోయింది. ఇప్పటికి ఓవర్ నైట్ లేట్ అయిపోయింది. సో టైం వచ్చేసి 7:06 అవుతుంది. 7:06 రేపు మార్నింగ్ 7:06 వరకు, అంటే 7:06 కానీ కాదు, తెల్లారు దాకా మనం ఓవర్ నైట్ కదా, వెలుగు వచ్చే వరకు మన క్యాంపింగ్. ఇప్పుడైతే టెంట్ వేసుకుందాం. మొత్తానికి టెంట్ క్లీనింగ్ మొత్తం అన్ని సెట్ చేసేసరికి అయితే ఈ టైం అయింది. మనకి ఎంత టైం పట్టింది మొత్తం వేయడానికి? ఇప్పుడు అయితే 7:24 అవుతుంది ఫ్రెండ్స్. 7 అర్ధ గంట పట్టిందా? 6 minutes. మరి ఇదంతా ఎంత జంగల్ ఉంది. 20 minutes అంటే ఆ 6 minutes తీసేరా? 20 minutes పట్టింది మేము మొత్తం ఇదంతా సెట్ చేసి ఇదంతా గుట్ట సెట్ చేయడానికి. గుట్టరా అంటే ఇవన్నీ క్లీన్ చేయడానికి అన్నేమో కానీ మొత్తం ఇటు రావుతా వేడి గుమ్ముతాంది. మీకు మార్నింగ్ చూపిద్దాం. అంటే మాకు టెంట్ ఇట్లా కూర్చొని మేము పడుకోవడానికి ఇది ఒక్కటే ప్లేస్ లెవెల్ ఉన్నది, మిగతా అంతా ఇట్లా ఎత్తువంపులు. అందుకే ఈ ప్లేస్ వేసుకున్నాం. ఇటేమో ఇది గుట్ట మధ్యలో మేమేమో గాలి వచ్చి లేదు. ఈ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఇట్లా వేడి పొద్దున అసలే ఎండాకాలం కొట్టినాడు కొడుతుంది ఎండ. ఇప్పుడేమో ఉడకపోతుంది. చలో ఇప్పుడైతే కూర్చున్నాం కదా, హీట్ ఉన్నది. ఫస్ట్ ఏం చేద్దాం మరి? గేమ్లు ఆడుకుందామా? వచ్చి గేమ్ కొండ మీద రెస్ట్ ఆడదాం గైస్. చికెట్లు ఉంటాయి. క్రేజీగా ఉంటుంది. ఆర్ఎస్ ఆడుకునే మేము చిన్నప్పటి నుంచి ఈ గుట్ట మీద తిరుక్కుంటా పెరిగినాం. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ గుహలు కూడా ఉంటాయి. మార్నింగ్ చూపిద్దాం. మా పక్కనే ఒక పెద్ద తేనె ఉన్నది, గుట్టకే పట్టుకొని ఉన్నది. అది గాయస్ ప్రతి ఇయర్ ఉంటుంది. అదే ప్లేస్ లో పెడుతుంది. మేము ప్రతి ఇయర్ చూపుతాం. ఆ జోపేది కూడా మీకు వీడియో వేసి పెడతాం. రేపు మార్నింగ్ చూపిస్తాం మీకు తేనె చెట్టు అంతా. ఇప్పుడైతే కొంచెం ఆకలి అయినట్టు అవుతుంది కాబట్టి మేము మనోళ్ళు ఏమనుకుంటారు, టెంట్ ఎత్తాళ్ళు మంచిగా తింటారు గాయస్. ఊకే నాన్ వెజ్ అంటారు. మేము ఈసారి క్యాంపింగ్ అంకుల్ తెచ్చుకున్నాం. ఊకే నాన్ వెజ్ అంటారు, ప్లస్ బర్డ్ ఫ్లూ కూడా జరుగుతుంది బయట, కాబట్టి బంద్ చేసినాం. మీరు అవాయిడ్ చేద్దాం. మన పంజాబీ స్టైల్ కడి పకోడా చూసే ఉంటారు, అలా కూడా నాన్ వెజ్ చేయలే, ఓన్లీ వెజ్ మొత్తం. అది మాత్రం క్రేజీగా ఉన్నది గైస్ అది తింటాంటే. కానీ పూరి ఇంగ్రీడియంట్స్ మాత్రం పర్ఫెక్ట్ గా వేసుకోవాలి గైస్. అటు ఇటు అయితే మాత్రం ఇదే మన ఫస్ట్ క్యాంపింగ్. వీడు క్యాంపింగ్ లో ఫస్ట్ టైం ఉండడు. అవును, మర్చిపోయినా రాకేష్ గురించి ఎప్పుడు మర్చిపోయినా. మనోడు కుంభమేళ పోయిండు అన్నమాట. మొత్తం ట్రావెల్ బైక్ మీదనే వేయండి మొత్తం. వాని బ్లాగ్ కూడా మీరు రాకీ వర్స్ అనే ఛానల్ వాని బ్లాగ్ కూడా అంటే చూడొచ్చు. మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం ఆ ఛానల్ లో ఉంటది. సబ్స్క్రైబ్ చేసి పాపం చాలా కష్టపడతాను గైస్. కొంచెం వాది కూడా చూడండి, మీకు డిస్క్రిప్షన్ ఛానల్ లింక్ ఇస్తాను. మీకే లేరురా ఇగో మాకు చూసి మాదంతా జెన్యూన్ అనిపించి మా ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చితేనే వాళ్ళ కోసం చెప్తాను. ఇక మీరు టైం పాస్ అంటే వీడెవర్రా అనుకుంటారు అయితే లైట్ తీసుకోండి, మీకు అవసరం లేదు. మనోళ్ళు అన్నోళ్ళకి చెప్తానా, మీరు వాన్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా, వాన్ ఛానల్ చూడండి. మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి వీడియోను. ప్లీజ్ గైస్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానా, ఇక అడుక్కుని కన్నా ఈనంగా అడుగుతానా నేను. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి జరా ప్లీజ్. సపోర్ట్ చేస్తే మేము అంత హైప్ లోనే వీడియోస్ చేస్తాం. మేము కంకులు అయితే ఇంకా ముందు చాలా వీడియోలు వేరే లెవెల్ ఉంటాయి చూడండి. మేము చాలా ప్లానింగ్ చేస్తాను వేరే చూడండి, అవి కూడా బాగుంటాయి. మన ఛానల్ కు తెలియ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు వాళ్ళే కామెంట్ చేసినట్టు అర్థం చేసుకోండి గైస్. మీరు కూడా మనం మంచి కంటెంట్ ఇస్తారా, మీరు కూడా కొంచెం లైక్ కొట్టి చూస్తే సరిపోతుంది అంతే. ఆ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ పెడితే సరిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడైతే కొంచెం ఆకలి అయినట్టే ఉంటుంది. కంకులు అయితే కాల్చుకుందాం ఫస్ట్. ఎందుకంటే గుట్ట అంతా ఎక్కినాం కదా, కంకులు కాల్చుకుందాం అనుకున్నాం కానీ కట్టెలు లేవు. ఇప్పుడు వాటి కోసం పోవాలి. ఊకే ప్రతి కాంబిలా కట్టెలతో గోస్ అవుతాం. మనం బుక్ చేద్దాం దాన్ని కూడా. కట్టెలు ఇస్తున్నారా? లైట్ మారు గైస్. ఇది మా జారుడు బండ. చిన్నప్పుడు జారి మొత్తం జారండి రా.
లడ్డు జారా ఏం కాదు ఇప్పుడు ఒక్కసారికి ఇంజిన్ కాదు నూనె జారు కొంచెం ముందుకు రావాలగా అది నేను కూడా వస్తాను నేను కెమెరాతో వస్తా ఫస్ట్ నువ్వు జారా మొత్తం కింది పో. ఎలా ఉంది చూడండి లైట్ లైట్ గాయస్ గాయ్స్ ఆజాలే గుట్ట మీద ఉన్నాం. ఇగో ఇదంతా మా విలేజ్ లైటింగ్ ఇదంతా. గైస్ మొత్తానికి అయితే ఇగో కట్టెలు తిరిగి వచ్చినాం. ఇక నేనే వీడియో ఇస్తాను కానీ ఇగో ఇవేమో కట్టెలు ఇవి. ఇప్పుడైతే ఇక కంకులు కాల్చుకుందాం. ఫస్ట్ అయితే ఘోరంగా ఆకలి అవుతుంది. కట్టెలన్నీ సెట్ చేసి కూర్చునేసరికి అయితే ఈ టైం అయింది. ఇప్పుడైతే కట్టెలు అంటు పెట్టి మనం కంకులు కాల్చుకుందాం. ఇక అగ్గిపెట్టలేదు గ్యాస్ తోటే మంట అంటియాలి. మావాడు వాడు ఏమన్నాడంటే ఆ కవర్ కూడా లేవని వాడు అన్నాడు. వీడియో చేస్తాను ఆ కవర్ తెచ్చి ఎత్తాడు. డిగ్రీ పాస్ మంచిగా గ్యాస్ బంద్ చేయరా అనుకుంటా. మాటలు రావు ఆల్మోస్ట్ కంకులు అయితే కాలిపోయినాయి. జాగ్రత్త ఎంత కర్రే కాల్చినావు ఇలా కాలితే వెళ్తుంది. కర్రే కాల్చిన అంటే అరే మొత్తం ఇదేం అది కాదు వంట కాదు. ఇది పర్ఫెక్ట్ గా చేయడానికి వంట కాదు. ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇక చూడు ఇది అంటుకుంటా మంట లేని కాడ పెడతా తెలిసిందా వీడు ఎవర్రా వీడు ఏడ దొరికినరా వీడు అంతా నిబ్బగా వీడు నువ్వేడా దొరికినావు నువ్వు ఈ మంట లేని గీడ పెడతారా మీకు గుట్టి కట్టె మీద అయితే నాకు కంకి సౌండ్ చూస్తాను. టప టప అంటుంది పటపట టిపి టిపి టోపట కంకులు 10 రూపాయలకి ఒకటి 10 రూపాయలకి ఒకటి అమ్మరా. బయట 20 రూపాయలు ఒకటి బీస్కేదో అది 5 రూపాయలు తీసుకో ఉన్నది. గాయస్ మా వాళ్ళు కంకులు లేరు అంటే ఒకటి బెండు తెచ్చింది. బెండు నువ్వే తెంపింది పొలంలో. మేమే పొలంలో పోయి మరి తెచ్చుకున్నాం. ఇక తేరా అంటే కంకులు మొత్తానికి కాలే ఆ పొలంలో. గాయస్ పొలం మాదే. మాకు చాలా చెట్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మిర్చి ఉన్నది, పత్తి ఉన్నది, కొత్తిమీర ఉన్నది, అల్లం వెల్లిగడ్డ ఉన్నది. సొంత పెరడే గాయస్ మాదైతే. అంటే బాగా తిప్పండి రా మాడిపోతాయి. బలిసిలోనే నేను ఇదిలా గైస్ ఇగో మన కంకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మన క్యాంపింగ్ ఇది కదా, మేము వేసింది ఎక్కడ అంటే ఈ గుట్టకు మధ్యలో. ఇప్పుడు మనం ఈ కంకులను అయితే మంచిగా ఈ పైన ఎక్కుదాం. మొత్తం మీద ఎక్కి అక్కడ కూర్చొని అయితే తిందాం. చలో పండ్రా. ఈ కంకులలో ఒకటి స్పెషల్ కంకి ఉన్నది చూపిస్తాను. తేనె కనబడట్లేరా? ఓ అక్కడ ఉన్నది గైస్, కనబడదా? ట్రైపాడ్ పోతుంది. ఇగో చూసిలా గైస్ తేనె. చూడండి గైస్ లొకేషన్. గాలి అయితే మస్తు వస్తుంది. మనమైతే ఇప్పుడు గుట్ట మొత్తం టాప్ ఎండ్కి అయితే వచ్చినాం. ఇక మస్తు గాలి అయితే అవసరం లెవెల్ వస్తుంది. గాలి అయితే చల్లగా మస్తు వస్తుంది గాలి అయితే. పలారం బండి ఇది. ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకోండి. ఇగో గాయస్ ఇదైతే అభిగానికి స్పెషల్ కంకి. ఇది అభిగానికి స్పెషల్ కంకి. ఇగో ఫోటో తింటానా? ఓకే తీసుకుంటా. అంటే చిన్నవి కదా, లేతగా ఉన్నాయి. మస్తు తీయో అమ్మ గుంజుకొని డబ్బడి కానీ నాతో గుద్దాలు ఉన్నాయి. ఉంది ఏదో ఉంటుంది కదా మేము తీయుంది.
దొరకకుండా తినబోతే నన్ను అడుగు నీకు ఏంటి ఇట్లా కొంచెం ముక్కు ఇట్లా అంటే ఇక నీకు దొరకకుండా నేను తినబోతే గైస్ మొత్తానికి తినడం అయితే అయిపోయింది మనది. అవును గైస్ హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటాం అసలు వీడియోలో మనం మంచిగా నువ్వు ఉక్తావా గుట్ట మీద వద్దు జోకులో తీడా పడితే అంటే ఇక చెప్పేసి ప్యారాషూట్ లేదు అంగేసుకొని పోతా. గాలి మాత్రం ఈడ ఆహా గాలి ఒక విధమైన చలికాలం అయితే ఇప్పుడు వణుకుతుంది కావచ్చు కదా. చలికాలమే కదా ఇది. అంటే ఏమో ఎండలు గట్టిగా కొడుతున్నాయి. ఎంత హాయిగా అంటే ఈయన ఇట్లా పడుకోబోద్ది అవుతుంది. 10 to 5 ఎండాకాలం, 5 to మార్నింగ్ వరకు మళ్ళీ చలికాలం అవుతుంది ఇక్కడ. ఇప్పుడు పొగమంచు. ఇప్పుడు గాలి వచ్చినా కానీ చల్లలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే చలికాలం. ఇవాళ శివాజీ బర్త్డే శివాజీ ఇప్పుడైతే మనం మళ్ళీ మన బ్యాక్ టు టెంట్ పోయి ఇక మళ్ళా చూద్దాం. చూద్దాం, ఆలోచిద్దాం. గైస్ ఇప్పుడైతే మనం ఇక మన టెంట్కి అయితే వెళ్ళిపోదాం. పండ్రై లైట్ జాగ్రత్త పట్టు, జాగ్రత్త. చూడండి గైస్ మీరే ఎట్లున్నది ఈ కొండ. ఇగో చిన్నప్పుడు ఇళ్ళకి వెళ్ళలే చిన్నప్పుడా మేము ఇగో గది గది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు అయితే అవుతుంది మార్నింగ్ మంచిగా చూపిస్తాం అంతా మొత్తం ఈ గుట్ట ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి పోయి కూడా గుహలు చూపిస్తాం, లోపలికి పోయి గుహలు చూపిస్తాం. ఇప్పుడు అప్పుడు అంటే చిన్న పిల్లలం కాబట్టి సొరినాం. ఇప్పుడు 70-80 కిలోలు ఉన్నాం. ఆగ్రా అటెండ్ చూపిద్దాం. ఇగో ఇది మన క్యాంపింగ్ ప్లేస్. ఇది మనం ఇగో ఇందాక ఇటుకొట్టు. ఇగో ఇక్కడ మనం ఇప్పుడు మొత్తం టాప్ ఎండ్ కొండ ఇది. ఇక్కడ మన క్యాంపింగ్. గైస్ మన క్యాంపింగ్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ అయితే ఉన్నది. చలో తీరా బయటికి తీరా బయటికి తీరా. క్యాచ్ గంటలు వస్తాను. కొబ్బరి ఇంకో బోనం లేదు 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 దాంట్లో ఎక్కువ ఉంటాయి. దానికి కత్తి ఎందుకో దానికి అది అల్లయి అది ఫుల్ ఉన్నట్టు. మనం ఇది మనోలే మీకు చెప్పడం ఇది మా చెట్టియే. మళ్ళా ఇవి కూడా బయటికి కావు. ఆల్ ఓన్ ప్రిపరేషన్స్ మొత్తం నేచర్ వాడుతున్నాం. ఎప్పుడైతే మనం కటింగ్ స్టార్ట్ చేద్దాం. మనం ఇట్లా కొట్టుడు కాదు, ఇట్లా కోస్తే సప్ప అయిపోతుంది. ఇవి కూడా లేతాయి. ఇట్లా కొడితే ఇట్లా అవుతుంది కదా. ఫుల్ బ్యాక్ కుయ్యి మగర్ తీయుని అంట. గైస్ కొబ్బరి బొండాలు అయితే కట్ చేయడం అయిపోయింది. మా ప్రమోషన్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. క్యాంపింగ్ లో కొబ్బరి బొండాలని మాల్ స్నాప్ లా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ స్టార్ట్ చేసిళ్ళు. చలో ఇప్పుడైతే తాగుతాను ఇక చేసుకోవడం. ఎంత పచ్చిదాకా పోతాం. అమ్మతో తీయ వెళ్ళి అయితే మస్తు తీయగా ఉన్నదిరా. దూరం తీయగా ఉన్నది అమ్మతోడు. అరే అన్ని ఒక చెట్టు అయ్యారా? అన్ని ఒకటే చెట్టు అయినా బోండం సైజుని బట్టి ఒకటే గోల్ అయిపోయింది. ఒకటే గోల ఒకటే ఒకటే చెట్టు అన్ని సేమ్ ఉంటాయి. ముక్కలా అమృతం ఉన్నది. వేరే లెవెల్నే. మీరు ఊకే నాన్ వెజ్ అంటే ఇప్పుడు ఓన్లీ ప్రకృతి నేచర్. కొండలు తాగినాం కొద్దిసేపు అయితే ఇక బోర్ కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు గేమ్ ఆడతాం. టైం వచ్చేసి మనం చూపిస్తాడు. 9 అవుతుంది. 9-2 అవుతుంది. కొద్దిసేపు అయితే పబ్జీ ఆడదాం అనుకుంటాం. రూమ్ ఆడదామా గేమ్ ఆడదాం? రూమ్ ఆడదాం. ఇద్దరం ఇద్దరం ఇప్పుడు పోటీ పెట్టుకుందాం మన ఇద్దరం. ఎవరో టీము ఇది వేద్దాం రా.
ఎవరో రెండు సేమ్ పడితే వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండదు కదా పడు ఇట్లయినా రివెంజ్ ఛాలెంజ్ ఇద్దాం. రాకేష్ మా ఒకటే ఓడు. అరే మేమిద్దరు ఒక టీం, వీళ్ళిద్దరు ఒక టీం. రూమ్ పబ్జి ఒక రూమ్ ఆడినాం, మేమిద్దరం ఓడిపోయినాం. మేమిద్దరం ఉంటే తెలుసుగా మనం మంచి ఫైట్ ఇచ్చినాం అక్కడ. ఒక్క కిల్ తోటే పోయినాం. ఏంది ఒక కిల్ తోని అంత లేదు. ఒక్కటేరా. అదే 29 minutes కదా టైం ఉన్నది, నువ్వు టైం వరకు అన్నావు. ఏమో మొత్తానికి అయితే ఒక రూమ్ ఓడిపోయినాం. ఇప్పుడు ఇంకొక రూమ్ అయితే ఆడతాం. ఇప్పుడు చూద్దాం వాళ్ళు చెప్తారు. కొట్టాలి వెరీ గుడ్. రెడీ? పబ్జి రూమ్ అయితే అయిపోయింది. ఒక గేమ్ మేము కూడా గెలిచినాం, వేరే లెవెల్ గెలిచినాం. ఒకటే దాంతో గెలిచినాం. మొత్తం ఎన్ని రూమ్స్ ఆడినాం? మొత్తం 3 రూమ్స్ ఆడితే అలా 2 మేమే గెలిచినాం. గాయ్స్ నా గేమ్ చూసిళ్ళు చూడండి ఎంత మంచిగా ఆడినో. ఏదో మీ అంతా ఆడలేదు, ఏదో అట్లా. ఎప్పుడు మేము ఓడిపోడు గెలుస్తాం మేము. నెక్స్ట్ రూమ్ ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ముచ్చట పబ్జి అంతా ఆట అయిపోయాక నిజంగా ఘోరంగా ఆగలవుతుంది. సేఫ్టీకి మ్యాగీ తెచ్చుడు అయితే మంచిగా అయింది. టైం అయితే 9:46 అవుపిస్తుంది నీకు. ఏమనుకుంటాను 9:46 మంచిగా చెప్పండి మీరు. 9:46 గాయ్స్. కొంచెం అంటే మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో పెట్టండి. 9:46 అవుతుంది. ఇప్పుడైతే మ్యాగీ ప్రిపేర్ చేస్తాను. చలో ఇది ఎలా తినుడు ఇట్లానే. మాకు ఇప్పుడు పెద్ద సమస్య ఉన్నది. మ్యాగీ తెచ్చుకున్నాం, ప్లేట్ తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, కానీ తినడానికి స్పూన్ తెచ్చుకోవాలి. అది అట్లా తెస్తా అనేది తేలే. అరే ఇప్పుడు చెప్తాను వినండి గైస్. మా దగ్గర చిన్న చిన్న చెంచాలు నా దగ్గర. నేను అది చెప్తారా అంటే లేదు నేను ఇంటికి వెళ్ళి తెస్తా అని చెప్పి ఇంటికి పోయి గడదరతో వచ్చిండు. అవి తేలే దొరక మనకు చెప్పాలి కదా. నేను నా దగ్గర తీసుకొద్దాను కదా. మస్తు ఉంటది. చికెన్ రివ్యూ అది ఏమన్నా లోపల కాలింది అని. అలా తినాలరా, తినే వ్యవస్థ కూడా తెలుస్తుంది. అంటే బరాబర్ సెట్ అయినాయి. అట్లుంటది మరి మనం చేసుడు అంటే. ఏముంటారు ఒక మసాలా ప్యాకెట్ అయితే అదే సెట్ అవుతుంది. అది కూడా హ్యాండ్ ఉండాలి. అది చేసేది పీకేది, అది వేసి మసాలా ఎత్తే అయిపోతుంది. అక్కడ టేస్ట్ రావాలన్నా కూడా ఒక హ్యాండ్ ఉండాలి. హ్యాండ్ పడితేనే టేస్ట్ వస్తుంది. అది మ్యాగీ చేయరా అంటే కూర చేసిండు వీడు. చాలుగా తిను చల్లారుతా. అరే మనం దీంతో తిన్నాక కదా స్ప్రైట్ తెచ్చుకున్నది. స్ప్రైట్ నెక్స్ట్ టైం గాయ్స్. ఇప్పుడైతే మ్యాగీ గీగి కొబ్బరి బొండాలు కంకులు ఇంకులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం లేదు, మనం లోపలికి పోయినావా, దుప్పటి వేసినావా, పండుకున్నావా, లేకపోతే నిద్ర పట్టపోతే ఏదన్నా ఒక గేమ్ ఆడదాం. అప్పుడు పండుకుందాం. లేదు లోపలి పోయినాక చూద్దాం గాయ్స్. గేమా పండుకోవడం. ఇప్పుడే పండుకోవడం అయితే కొంచెం కష్టమే కానీ ఫస్ట్ అయితే ఒక లూడో గేమ్ అయితే ఆడదాం అని చూస్తాను. మళ్ళీ పోటీ చలో ఇప్పుడైతే లూడో ఆడినాక దాని గురించి చూద్దాం. ఈసారి వెళ్తారా? ఈసారి టీం మారుదాం. చూద్దాం మళ్ళా డిసైడ్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ లోపలికి పోదాం. మళ్ళీ అట్లనే వస్తాయి. ఫస్ట్ లోపలికి పోదాం. టెంట్లోకి వచ్చినాం. అసలు వాస్తవానికి అయితే నిద్రపోయే మూడు అయితే లేదు ఎవరికి. ఇప్పుడైతే ఇంత పబ్జి ఆడినాం కదా, ఇప్పుడైతే లూడో ఆడదాం అనుకుంటాను. ఇప్పుడైతే లూడో స్టార్ట్ చేద్దాం. పట్టండి గైస్. లూడో ఆడినాం అయిపోయింది. అమ్మాయి ఇలా బాటుగాడు వాడే గెలిచిండు. ఇలా గెలిచిండు. ఇలా పోనీ పెట్టాం. ఆడ రాలే అంతే అయితే
పైన లైట్ లా కొంచెం ఛార్జింగ్ అయిపోయింది. అయితే లూడో అంత ఇంట్రెస్ట్ వస్తలేదు మాకు. ఇప్పుడైతే మళ్ళీ పబ్జీ ఆడదాం ఫిక్స్ అయినాం. అయితే పబ్జీ ఆడదాం పట్టు చూద్దాం. ఓకే మళ్ళీ టీమ్ ఆడదాం. మన టీమ్ ఆడదాం. మన ఇద్దరు ఉండదు, మీరిద్దరు ఉండదు. ఆటలు వీళ్ళు ఇంత ఎట్లా వచ్చినాం. సరే మళ్ళీ మేమిద్దరే ఉంటాం, వీళ్ళిద్దరే ఉంటారు. చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఎట్లా. లెట్స్ గో. గైస్ ఘోరంగా ఆడినాం పబ్జీ. ఇక మొత్తం నిద్ర వస్తుంది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడైతే అనుకుంటాను ఈ అన్ని క్యాంపింగ్ల కన్నా ఈ క్యాంపింగ్ మస్తు ఎంజాయ్మెంట్ ఉంది. అంటే స్పెషల్ ఫుడ్ లేదు కదా, మామూలుగా మంది కూడా అంటే జనం కూడా ఎక్కువ లేదు, మామూలుగా మంచిగా లేదు. ఓకే ఇప్పుడైతే గాలి చూడు, టెంట్ కూడా ఎక్కుతాను, దోమలు కూడా మామూలుగా లేదు గాడిపోతే. ఓకే గైస్ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. గుడ్ నైట్, బాయ్. మార్నింగ్ ఉంటే కలుద్దాం. ఈ టెంట్ లేదు. ఓకే గైస్ బాయ్. The next morning. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడే లేచినాం. మన ఓవర్ నైట్ ఛాలెంజ్ ఇంకా కంప్లీట్ కాలే. లైట్ అంతా అంటే వెలుగు ఉన్నది కానీ ఫుల్ మంచి కాబట్టి సూర్యుడు రాలే. మనం ఓవర్ నైట్ ఛాలెంజ్ అంటే మొత్తం వెలుతురు వచ్చినప్పుడే ఎండింగ్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇంకా మనం ఉన్నాం ఛాలెంజ్లోనే ఉన్నాం. మేమైతే ఇప్పుడే లేచినాం. మేము కాలోపు మేము ఆ గుట్టది టూర్ వేద్దాం అనుకుంటాం కదా, ఆ టూర్ అయితే చూపిస్తాం. పండి మర్రా గుట్ట చూపిద్దాం మరి. ఎస్ ఇప్పుడే మనం స్టార్ట్ అవుదాం. ఆ లోపు సూర్యుని చూపి అన్ని ఇప్పుడే వెళ్ళిండు బయటికి. ఓపిస్తుంది కొంచెం ఓపిస్తాను. రండి మేము చూపిద్దాం. ఫస్ట్ ఈ గుహని చూపిద్దాం. మధ్య మధ్య ఉన్నాయి. చూసుకుంటారా నువ్వు పడవు. మేము ఇలా చిన్నప్పుడు ఇట్లా దిగి ఇటు నుంచి సోరితే అట్లా అటు వెళ్తాం బయటికి. అట్లా బయటికి వెళ్ళేది. రెస్ ఇక్కడ గుట్ట మీద రెస్ ఆడేది మేము. ఇక్కడ తేనె నైట్ చూపించిన కలిసి మీకు తేనె ఇల్లనే అదే గైస్ తేనె. ఇక పట్టుకో టాప్ ఎండ్కి వెళ్ళిపో. ఇప్పుడే మనం టాప్కి వచ్చినాం. మన టెంట్ మొత్తం ఒక ఇల్లు లెక్క. మనం ఇంటికాడ ఉంటే ఎట్లా వాడతాం అట్లా వాడతాం అనుకుంటున్నాము. ఆ బోర్లో వాడి ఎక్కడికి పోయినా మనం అంతా రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇది టాప్ ఎండ్. వాడితే అంతే ఇళ్ళకెళ్ళి చిన్నప్పుడైతే ఇళ్ళకెళ్ళి అన్నీ వెళ్ళేది. ఇది గైస్ మొత్తం టాప్ ఇక మొత్తం వరల్డ్ టూర్ ఇద్దాం. వరల్డ్ టూర్ టైంలో అప్పుడు కుక్కర్ కూడా అవుతుందా అన్నీ ఇంకో సొరంగం లేదా ఇంకోటి గైస్ ఇంకోటి చూపిస్తానండి. ఇదా ఇది ఇంకో సొరంగం గైస్. మేము చిన్నప్పుడు మొత్తం ఆ కింద దిగి మొత్తం ఆ కింద దిగి అక్కడ మేము ప్రయోగాలు చేసేది, వంటలు ఉండేది అన్నట్టు. ఇప్పుడు దిగుడంటే మా వల్ల కాదు కానీ మా తమ్ముడు అయితే వీడైతే దిగుతారంట. చూద్దాం వీడైతే దిగుతారంట. పడతావారా అసలు అలా చూసుకొని పడవు. ఫోన్ జాగ్రత్త. బట్టలు తీసుకునేవు బాగా వద్దు ధర అక్కడ కాదు.
ఓ సూర్యుడు ఎప్పుడు వెళ్ళేటోడు రా, ఈ మంచు చేపట్టి వెళ్తలేడు, వెలుగొత్తలేదు. సరే ప్రస్తుతానికి అయితే అక్కడ కొద్దిసేపు చిల్లేదాం పండి. అమ్మ గైస్, ఇక సూర్యుడు అయితే వచ్చేదాకా వచ్చే మనం చేసేది ఏం లేదు, ఇక్కడ టైంపాస్ చేసుడే. ఏం చెప్తాం, ఇంతకుముందు వెళ్ళింది కానీ ఇప్పుడు మొత్తం మేఘాలు చేపట్టి అయితే బయటకు మేఘాల నుంచి అయితే బయటకు వస్తలేడు. మన ఛాలెంజ్ అయితే అయిపోయింది. సూర్యుడు వెళ్ళే వరకు అన్నాం, సూర్యుడు నిజంగా వెళ్ళిండు, మీకు ఇంతకుముందు వీడియోలో కనబడి ఉండొచ్చు. సో అలోపు కొంచెం సేపు ఉందామని చెప్పి మన వాళ్ళు ఇంకా ఈ గుట్టను ఎక్స్ప్లోర్ చేస్తారంట వీళ్ళిద్దరు, చిన్నగారు అభిగాడు. వాళ్ళు పోయి వచ్చినాక మనం అయితే ప్యాకప్ చేసుకున్నాం. మనం తేనెలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని చూపిద్దాం. ఏమున్నాయి ఆడి పోతే డైరెక్ట్ ఆడిపోయి హాయ్ గాయస్ అంట. ఉన్నా ఇలా ఇది పెద్ద గుహ, ఇది ఒక గుహ. అన్ని గుహలే ఉన్నాయా? అలా పడితే అటే రా బాబు. ఓ సుభాష్ అనాలి కానీ నిన్ను. ఇలా ఉందా లేదా? ఏం చేస్తారు ఆడ మీరు? ఏంటి 9 days ఇస్తారా? ఉండి మంచిగా చిల్ అవుతాడు. అవో సూర్యుడు మొత్తం అటు సూర్యుడు మొత్తం మంచుతోటి నిండిపోయిండు, కనబడతలేదు. అది రావాలంటే మళ్ళా ఇంకోటి గుడి చూపెట్టా ఒకసారి. అది వచ్చి మనం నైట్ మన టెంట్లో పండి ఇంకా చూసిలు కదా ఆ గుడి మనం ఉన్న గుట్టదని కట్టిల, కాకతీయులు అప్పుడు కాలంలో కట్టిలట. ఆ గుడికి ఇది దీపం ఎదురు పెడతారు గుడికి చక్కగా. మనం రివెంజ్ ఛాలెంజ్ చూడిపోతే అదే మన రివెంజ్ ఛాలెంజ్. ఓవర్ నైట్ ఆనే పండుకోవాలి, ఆనే తినాలి, ఆనే ఉండాలి. అది తిద్దాం వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఒక్కటే రా ఎట్లున్నది అది. నువ్వు ఇప్పుడే ఇంట్లో మనం ఓడిపోతాను, మనకి పప్ప చెప్తారు వాళ్ళకి అసలు. ఆ గుడి కట్టడానికి ఈ గుడి రుద్రాదేవి వాళ్ళు కట్టినట్టు వచ్చినట్టున్నది రా ఇడికి. రుద్రాదేవి ఏమో మరి అట, రుద్రాదేవి వచ్చిందట ఇడికి. వచ్చిందారా? అబ్బో వాళ్ళ తాత చెప్పిండు వానికి కారా. మా ఇంట్లోనే పడుకునేది అప్పుడు. నేను చెప్తా వాడిని క్లారిటీగా. ఈ గుడి కట్టేటప్పుడు అలసిపోతే వాళ్ళ ఇంట్లోనే అనుకుంటాను అంట వచ్చి, అది చెప్తాను వాడు. ఇక్కడ ఈ గుట్టను కోసి వీటిని కట్టిల్లు. అది ఓ అది శివలింగం ఇక్కడ. శివలింగం దీని గోపురం అంటారుగా. ఇది గోపురం, ఆ గుడికి ఇది గోపురం. అక్కడ ఉన్న గుడికి శివరాత్రి రోజు ఇక్కడ దీపం పెడతారు. ఈ గుడిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది శ్రీరామనవమి ఇక్కడనే ఇస్తాం చెప్పిల్లారా. ఇప్పుడు ఇట్లున్నది కానీ శ్రీరామనవమి అప్పుడు కొంచెం క్లీన్ చేసి మంచిగా చేస్తారు అన్నట్టు. ఏదైతే శ్రీరామనవమి గైస్, మన సూర్యుడు అయితే వచ్చినట్లేడు, లైట్ అయితే వచ్చింది. టైం మీకు చూపిస్తా ఇద్దామా? 8 అవుతుందా?
7:29 అవుతుంది టైం అయితే. ఇక మనం 7:06కి వచ్చినాం, ఓవర్ నైట్ ఛాలెంజ్ అన్నాం. తెల్లారిపోయింది కానీ సూర్యుడు అయితే వస్తలేడు, అంటే మొత్తం మంచు. 7:30 అయినా కూడా సూర్యుడు వస్తలేడు కాబట్టి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ప్రతి క్యాంపింగ్ లో ఎక్స్ట్రా టైం ఉంటాను మనం. ఇక మొత్తానికి అయితే ప్యాకప్ చేసుకుంటాను, అన్ని తీసేస్తాను. ఇక సూర్యుడు అయితే ఇవాళ అసలు నాకు తెలిసి 10 గంటల వరకు కూడా వచ్చేటట్లేడు అసలు కనిపించట్లేదు. అసలు. ఇప్పుడైతే మొత్తంగా కనబడతలేడు. ఇప్పుడైతే అన్ని ప్యాకప్ చేసుకున్నాం. మొత్తానికి ఇప్పుడు మనం టెంట్ వేసుకున్న ప్లేస్ అయితే ఉన్నాం. మొత్తం అన్ని ప్యాకప్ అయితే చేసుకున్నాం. సూర్యుడు కూడా వచ్చాడు, మీకు చూపిస్తా. ఇప్పుడే చూపిస్తా. పోతాడు సూర్యుడు కూడా వచ్చేసిండు. చూడండి, మాయమైతే తక్కువ. టైం 8 అవుతుంది. క్యాచ్ లో సెకండ్స్ చూడాలి. మంచు గించు ఏం తగ్గట్లే. మొత్తం మంచున్నాయి కాబట్టి సూర్యుడు అట్లా వచ్చిపోమా మెరుపుగా అంటే వచ్చిపోతుంది, అట్లా వచ్చిపోతాడు. ఇప్పుడు మళ్ళీ మాయమైపోయాడు. సో గైస్, ఇది ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో మీరు మంచిగా చూసి ఎంజాయ్ చేసే ఉంటారు. మొత్తం నాన్ వెజ్ లేదు, ఏం లేదు, మన గ్యాంగ్ లేదు, మామూలుగా సింపుల్గా అయిపోయింది క్యాంపింగ్ అయితే. మళ్ళీ స్పెషల్ ఐటమ్స్ కూడా నాన్ వెజ్ లెక్క పోయినా కొబ్బరి బోండాలు కంకులతో మస్తు ఎంజాయ్ చేసినాం. ఓకే గైస్, ఇది ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఛానల్. బాయ్, టాటా.